సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ఈ క్రింది వానిలో అభ్యాసనగా పరిగణించగలిగే మార్పేది? అనుభవము శిక్షణ వల్ల కలిగే మార్పు. అభ్యాసనగా పరిగణించగలిగే మార్పు. తర్వాత ప్రశ్న. సీసోర్ మేజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక సహజ సామర్థ్య పరీక్ష ఇది. తర్వాత ప్రశ్న. ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్క భాగాలనే భావన రెండవ పీరియడ్లో జనాభా పెరుగుదల భావనను నేర్చుకోవడానికి అడ్డంకిగా మారి మరిచిపోవడాన్ని ఎలా పిలుస్తారు? పురోగమన అవరోధము అంటారు దాన్ని. పురోగమన అవరోధం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. పీఠభూమి దశ అనేది అభ్యాసన వేగం తాత్కాలికంగా నిలిచిపోవడం. పీఠభూమి దశ. తర్వాత ప్రశ్న. ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతం క్రింది వానిలో? కార్యసాధక నిబంధన సిద్ధాంతం. తర్వాత ప్రశ్న. సంజ్ఞాభాష వీరి కొరకు ఉద్దేశించింది క్రింది వానిలో? శ్రవణ లోపం గల వారికి ఉద్దేశించింది. తర్వాత ప్రశ్న. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకుని ఉండడమే అన్న మెకైవర్ వాక్యం కింది రకపు ప్రేరణ. సాధన ప్రేరణది. ప్రేరణ. తర్వాత ప్రశ్న. ఆనందాయక అభ్యాసనము అంటే భయరహిత వాతావరణంలో అభ్యాసనం. తర్వాత ప్రశ్న. ఒక ఉపాధ్యాయుడు తరగతిని 5 ఉపసమూహాలుగా విభజించి ఒక సభ్యుడు ఒక ఉపభావనను మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం జరిగింది. ఇది ఈ పద్ధతిని సూచిస్తుంది. సహకార అభ్యాసనాన్ని సూచిస్తుంది. సహకార అభ్యాసనాన్ని. తర్వాత ప్రశ్న. జాతీయ విద్యా విధానం 2020 ఈ అంశంపై ప్రధాన దృష్టి సారించింది. సమ్మిళిత మరియు సమాన విద్యపై దృష్టి సారించింది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది పద్ధతి NCF 2005కి ఆధారం. నిర్మాణాత్మక వాదం అనేది NCF 2005కి ఆధారం. తర్వాత ప్రశ్న. మకరెంకో యొక్క విద్యాతత్వం క్రింది వాదంతో సారూప్యతను కలిగి ఉంటుంది. సాంఘిక నిర్మాణాత్మకత వాదంతో సారూప్యత కలిగి ఉంటుంది. మకరెంకో యొక్క విద్యాతత్వం అనేది సాంఘిక నిర్మాణాత్మక వాదంతో సారూప్యతను కలిగి ఉంటుంది. తర్వాత ప్రశ్న. నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ పాలసీని రూపొందించిన సంవత్సరం క్రింది వానిలో? 2013లో రూపొందించారు. తర్వాత ప్రశ్న. ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నందు SPOC పూర్తి రూపం ఏమిటి? సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. SPOC అబ్రివేషన్. తర్వాత ప్రశ్న. ఇది క్లిష్ట పరిస్థితులలో వెనుకకు మరలే మానసిక చేతన స్థితిని ప్రదర్శించే రక్షక తంత్రం. ఇది క్లిష్ట పరిస్థితుల్లో వెనుకకు మరలే మానసిక చేతన స్థితిని ప్రదర్శించే రక్షక తంత్రం క్రింది వానిలో? ప్రతిగమనం. తర్వాత ప్రశ్న. ఇది నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం. స్మృతి. తర్వాత ప్రశ్న. వగైవ్ వక్రమునకే మరొక పేరేమిటి క్రింది వానిలో? వగైవ్ వక్రమునకు మరొక పేరు సంచిత పౌనపున్య వక్రం. తర్వాత ప్రశ్న. పూర్వ బాల్య దశకు సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ఏమిటి క్రింది వానిలో? పూర్వ బాల్య దశకు సంబంధించి
పూర్వ ముఠా వయస్సు, అదేవిధంగా అన్వేషణాత్మక వయస్సు అంటారు పూర్వ బాల్య దశను. తర్వాత ప్రశ్న, రచయితలు వారి పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి క్రింది వానిలో. బంధూరా సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత. అదేవిధంగా స్పీర్మ్యాన్ ద అబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత. గార్డినర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, అదేవిధంగా చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, విలువల అధ్యయనం అనే మాపనాన్ని తయారు చేసింది ఎవరు క్రింది వానిలో. స్టడీ ఆఫ్ వాల్యూస్ అనే మాపనాన్ని తయారు చేసింది. విలువల అధ్యయనం అనే మాపనాన్ని తయారు చేసింది ఎవరు క్రింది వానిలో. ఆల్పోర్ట్, వెర్నర్, లిండ్జే తయారు చేశారు. తర్వాత ప్రశ్న, కెరటం నాకు ఆదర్శం, అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అనేది వ్యక్తి యొక్క దీని దృఢత్వాన్ని సూచిస్తుంది. వ్యక్తి యొక్క వైఖరిని సూచిస్తుంది. వైఖరి దృఢత్వాన్ని సూచిస్తుంది. తర్వాత ప్రశ్న, ఆత్మభావనకు సంబంధించి సరైన ప్రవచనాలను గుర్తించండి క్రింది వానిలో. ఆత్మభావనకు సంబంధించి ఆ రెండు కూడా సరైన సమాధానాలే. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇది 3 మూలకాలను కలిగి ఉంటుంది. విధంగా క్యూ స్టార్ట్స్ను ఆత్మభావన మదింపుకు ఉపయోగిస్తారు. క్యూ స్టార్ట్స్ను ఆత్మభావన మదింపుకు ఉపయోగిస్తారు. రెండు కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న, కాలక్రమ పట్టికతో సంబంధం లేకుండా స్వేచ్ఛ, సహకారం ఆధార సూత్రాలుగా సాగే వైయక్తిక విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం క్రింది వానిలో. డాల్టన్ ప్రణాళిక. తర్వాత ప్రశ్న, డస్టర్ యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పమని విద్యార్థులను అడగడం ద్వారా ఉపాధ్యాయుడు కొలవదగిన అంశం ఏమిటి. సృజనాత్మకత. తర్వాత ప్రశ్న, కొత్త నగ తయారీలో స్వర్ణకారుడికి అవసరమైన ప్రజ్ఞా రకం ఏమిటి. యాంత్రిక ప్రజ్ఞ అవసరమవుతుంది. యాంత్రిక ప్రజ్ఞ. తర్వాత ప్రశ్న, బ్రోనర్ ప్రకారం తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణ కారకాలు క్రింది వానిలో. బ్రోనర్ ప్రకారం కుతూహలము, ఉత్సుకత, అభ్యాసం పట్ల ఆసక్తి, సమస్య పరిష్కార మార్గం, ఇవన్నీ కూడా. తర్వాత ప్రశ్న, ఎలక్ట్రా కాంప్లెక్స్లో ప్రత్యర్థులు తల్లి, కూతురు. తర్వాత ప్రశ్న, మానవ వికాస సూత్రానికి సంబంధించి సరైన వాక్యం క్రింది వానిలో. మానవ వికాస సూత్రానికి సంబంధించి సరైన వాక్యం, వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఇది మాత్రం సరైనది. తర్వాత ప్రశ్న, ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము లేదా నిర్వహించదగిన ప్రతిస్పందనల సముదాయమే సహజ సామర్థ్యం. తర్వాత ప్రశ్న, ఈ ఆలోచన రకంలో సృజనాత్మకత అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్దేశిత ఆలోచన రకంలో సృజనాత్మకత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి సైకాలజీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.